వంతాడు ఏమన్నా రాసుకునేయ్యా నోటి మాటలు. ఇంతకుముందు కూడా నోటి మాటకి నీ చెప్పాడుగా చాలా చేస్తామని. ఏం చేశాడు ఆయన? అయిపోయిన తర్వాత నన్ను మోసం చేశాడని చెప్తాడు. మళ్ళీ తర్వాత ఉపన్యాసం ఇవ్వడమే, నేను ఒక మాట చెప్తే ఆయన ఇంకో మాట చేశాడని చెప్పేసి. అయితే గీత ఏం చేయాలా? 100 పదవులు ఉన్నాయంటే కనుక ఒక 3-4 చేతికిచ్చి మీకు 3-4 ఇచ్చాం అంటే ఈయన కూడా అబ్బా మనకు 3 వచ్చినాయి, ఇంతకుముందు అసలు ఏం లేదు కదా 0 అని ఈయనే మళ్ళీ కవర్ చేసి చెప్తాడు. బేసిక్గా స్థిర చిత్తము ప్రశాంత చిత్తము ఉండటం అనేటువంటిది లీడర్కి కావాల్సింది. ఇప్పుడు అన్నామలై అనేటువంటి వాడు ఏఐఏడిఎంకే అనే జట్టుతో కట్టిన ఉండగా, బలమైనటువంటి జట్టు ఏఐఏడిఎంకే కూటమిలో, కానీ దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తున్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడే దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తున్నాడు. సింగిల్గా నేను గెలుస్తాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. లీడర్ అనేటువంటి వాడు అది. ఆ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు ఒక ట్రిప్ కాబట్టి ఎక్కడెందుకు మన పక్కన ఉన్న తెలుగుడు అయినటువంటి కేసీఆర్ ఆ కాన్ఫిడెన్స్తోనే కదా వచ్చింది. పొత్తులు పెట్టుకున్నాడు. పెట్టుకున్న చోట తర్వాత డామినేటింగ్ రోల్ చేసుకొచ్చాడు. ఇప్పుడు డామినేటింగ్ రోల్ పవన్ కళ్యాణ్ ఎక్కడుంది? ఇప్పుడు తెలుగుదేశం ఫస్ట్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడండి. 2004 2009కి వచ్చేటప్పుడు తెలుగుదేశంతో పొత్తు డామినేటింగ్ రోల్ తీసుకున్నాడు. 40-50 స్థానాలు. తర్వాత దాని ఇంపాక్ట్ 2014కి వచ్చేటి సీఎం అయ్యాడు. ఈయన 2014 పోటీ